హలో అండి, అందరికీ మరొకసారి గుడ్ మార్నింగ్. ఎంత చెప్పినా సరే కొంతమంది అయితే మరి కావాలని చేస్తున్నారో ఏంటో తెలియట్లేదు. మార్నింగ్ వీడియోలో కూడా చెప్పాను, దయచేసి పర్సనల్గా ఫోన్లు కానీ పర్సనల్గా వాట్సాప్ మెసేజ్ కానీ చేయొద్దండి. ఎందుకంటే ఎంతమందికి చెప్పాలంటే అవ్వదు కదా, మీరు అర్థం చేసుకోవాలి. ఏదైనా డౌట్ ఉంటే యూట్యూబ్లో పెట్టమన్నాం, చాలామంది అయితే కామెంట్స్లో పెడుతున్నారు. వాళ్ళందరికీ కూడా నేను ఖచ్చితంగా గౌరవిస్తాను. మీరు 3 రకాల క్వశ్చన్లు అడిగారు, 3 రకాల క్వశ్చన్లకి ఇందులో ఆన్సర్ అయితే ఉంటుంది. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే రెండో వీడియో ఎందుకంటే నేను ఆగుతున్నాను, బట్ చాలామంది అయితే కంగారు పడుతున్నారు కాబట్టి ఈ వీడియో చేయడం జరుగుతుందన్నమాట. ఫస్ట్ వచ్చేసి మీరు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ప్రొసీజర్ అంతా కూడా బాగానే ఉందండి. ఎక్కడైతే కేవైసీ దగ్గరికి వస్తున్నారో కేవైసీ అనేది తీసుకోవట్లేదు. అసలు ఎన్నిసార్లు నొక్కినా సరే ఆ బ్లాక్ కలర్ కేవైసీ దాని మీద అది ఎన్నిసార్లు తెచ్చినా సరే మీకు తీసుకోవట్లేదు. దాదాపు కొంతమంది 6 గంటలు, కొంతమంది 7 గంటలు, కొంతమంది రాత్రి నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నామండి, అయినా అవ్వట్లేదు అంటున్నారు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే అది మన ఫాల్ట్ కాదండి, మన ఫాల్ట్ కాదు. గతంలో లింక్స్ కొన్ని పని చేయట్లేదని చెప్పి నిన్న కొన్ని వాయిస్లు వచ్చినాయి, కొన్ని నిజంగా అవి పని చేయట్లేదు అన్నారు. ఓకే, అక్కడ వరకు. మరి నాకు వచ్చిన డైరెక్ట్ లింక్ అంటే ఎవరైతే 60 మంది జాయిన్ అయ్యి 60 మంది నుంచి నాకు వచ్చిన లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ ద్వారా చేసినా సరే కేవైసీ అవ్వట్లా. ఓకేనా? కాబట్టి ఆ లింక్లైనా ఈ లింక్లైనా ఏ లింక్లైనా సరే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కేవైసీ దాకా వెళ్తుంది. కేవైసీ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆగిపోతుంది అన్నమాట. ఓకేనా? కేవైసీ దగ్గరికి వచ్చిన తర్వాత ఈ రకంగా మీకు పెండింగ్ స్టేటస్ మళ్ళీ చేయండి అని ఎర్రర్ కూడా వస్తుంది, రెడ్ కలర్లో ఎర్రర్ వస్తుందన్నమాట. కాబట్టి దీని గురించి ఎవరుగా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు, అది కంపెనీ సైడ్ నుంచి ఇష్యూ. ఓకేనా? అక్కడ టైం అయితే మనకి 24 గంటల దాకా ఎక్స్పైర్ అవ్వదని ఇచ్చారు, బట్ కేవైసీకి కూడా టైం ఉంటుందని మనకైతే ఎక్కడా కూడా అందులో చెప్పలేదు. కాబట్టి ప్రతి 2 గంటలకో ప్రతి 3 గంటలకో ఒక్కొక్కసారి మళ్ళీ చెక్ చేయండి. ఒకసారి దాని మీద స్టార్ట్ వెరిఫికేషను అని చెప్పి మనకు వచ్చింది కదా ఆప్షన్, దాని మీద క్లిక్ చేస్తూ ఉంటే మీకు ఏదో టైంలో ఓపెన్ అవుతుంది. అలానే పని మానుకొని చేయమని నేను చెప్పడం, 1 గంట 2 గంటలు మధ్య చూసుకొని స్టార్ట్ వెరిఫికేషన్ అగైన్ ఈ ఆప్షన్ మీకు వచ్చింది కదా, ఈ రకంగానే వస్తుంది. కొంతమందికి చాలా ఎర్రర్స్ కూడా వస్తున్నాయి. కాబట్టి కేవైసీ దగ్గరికి వచ్చాక ఆగుతుందండి, టెన్షనే లేదు. అది కంపెనీ సైడ్ ప్రాబ్లం, మన ప్రాబ్లం అయితే కాదు. ఓకేనా? ఏ లింక్స్ ద్వారా చేసినా కేవైసీ దాకా వచ్చి ఆగుతుంది. ఓకేనండి? కేవైసీ చేసిన తర్వాతే మీరు లోపలికి సిస్టంలోకి రాగలరు. లోపల సిస్టంలోకి వచ్చిన తర్వాత మాత్రమే మీరు లింక్స్ అని వేరే వాళ్ళకి షేర్ చేయగలరు. ఇక్కడ చాలామంది అడుగుతున్న ఇంకో క్వశ్చన్ ఏంటంటే, కంపెనీ జీమెయిల్కి పంపిస్తుంది కదండి మెయిల్, ఇంకా మాకు జీమెయిల్కి రాలేదంటున్నారు. కంపెనీ మనకి ఎప్పుడు సర్వే నెంబర్ 3లో మనం పార్టిసిపేట్ చేసినప్పుడు మాత్రమే ఎవరైతే సర్వేలో పాల్గొన్నారో వాళ్ళకి మెయిల్స్ జీమెయిల్ ద్వారా పంపిస్తానని చెప్పారు. ఓకేనా? అలా అని చెప్పి అందరికీ జీమెయిల్ ద్వారా పంపించలేదండి, ఎవరికి పంపించాల, కేవలం 60 మందికి మాత్రమే జీమెయిల్ ద్వారా కంపెనీ పంపించింది. ఓకే, నీకు చాలాసార్లు చెప్పాను నేను. మిగతా వాళ్ళందరూ కూడా వాట్సాప్ ద్వారానే షేర్ చేసుకున్నారు లింక్స్. ఓకేనా? కాబట్టి మీకు తెలిసిన ఇష్టమైన మీకు ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే ఎవరైతే మీకు రెస్పాండ్ అవుతారో అలాంటి వాళ్ళ కింద జాయిన్ అవ్వండి. నా కింద ఉన్న 10 లింక్స్ అయిపోయాయి. ఇంకా దయచేసి నాకు ఎవరు కూడా మెసేజ్లు పెట్టద్దండి. నాకు వచ్చినాయి 10 లింక్లే, అవి ఎప్పుడూ అయిపోయినాయి, ఇంతకాలం ఉండవు కదా. ఓకేనండి? వాళ్ళు కూడా కొంతమంది కేవైసీలు అవ్వలేదు. ఈరోజు మార్నింగ్ వచ్చినాయి 10 లింకులు అనేవి పెద్ద విషయం కాదు, అయిపోతున్నాయి అన్నమాట. కాబట్టి లింక్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. ఒకరోజు అటు ఇటుకైనా సరే మీ దగ్గరికి వస్తాయి. మీకు తెలిసిన వాళ్ళ కింద మీకు ఎవరైతే జెన్యూన్గా గైడ్లైన్స్ ఇస్తున్నారో, మీకు ఎవరైతే జెన్యూన్గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో దయచేసి వాళ్ళ కిందే జాయిన్ అవ్వండి. ఓకేనా? పర్టికులర్గా నా కిందే జాయిన్ అవ్వాలంటే అది అవ్వదండి, ఎందుకంటే వచ్చినాయో 10 లింక్స్ కదా, 10 లింక్స్ అనేవి ఊరికనే అయిపోతాయి. ఒకవేళ ఏమైనా వచ్చినా సరే నా గ్రూప్స్లో ఉన్న వాళ్ళకి కూడా సరిపోవు, నా డైరెక్ట్గా ఉన్న వాళ్ళకి కూడా సరిపోవన్నమాట. కాబట్టి అర్థం చేసుకోండి, ఇది మీకు క్లియర్ అనుకున్నా. కాబట్టి ఎవరికి కూడా మెయిల్ ద్వారా ఆ లింక్స్ అనేవి రావు. కంపెనీ డైరెక్ట్గా మనకి మెయిల్స్ పంపించి ఆ మెయిల్ మీద క్లిక్ చేయగానే రిజిస్ట్రేషన్ అనేది ఓపెన్ అవ్వదు. ఎవరో ఒకరి దగ్గర నుంచి లింక్ తీసుకొని ఆ లింక్ ద్వారా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏంటనేది మార్నింగ్ వీడియోలో నేను చెప్పాను. ఓకేనా? కాబట్టి కేవైసీ ప్రాబ్లం ఉంది, ఇది మీకు క్లియర్ చేశాను. కేవైసీ అనేది ప్రెజెంట్ అవ్వట్లేదు, అది ఏ లింక్స్ ద్వారా చేసినా అవ్వట్లేదు. రెండోది మెయిల్స్కి లింక్స్ రావు, ఎవరో ఒకరి దగ్గర తీసుకొని మీరు చేసుకోవాలి. అది తీసుకున్న వాళ్ళ దగ్గర మీరు పర్ఫెక్ట్గా ఉన్న వ్యక్తుల దగ్గర తీసుకోండి. ఈ రెండు మీకు క్లియర్ అయినాయి. మూడో క్వశ్చన్ వచ్చేసి ఫౌండర్స్కి మాత్రమే పంపించాలా లేదా కస్టమర్లకు పంపించాలా అని కూడా అడుగుతున్నారు. మ్యాక్సిమం కుదిరినంత వరకు ముందుగా ఫౌండర్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓకేనా? ముందుగా ఎవరైతే ఫౌండర్స్ ఉన్నారో వారికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఫౌండర్స్కి అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అప్డేట్స్ కూడా అయిపోతుంది. ఎవరికైనా లింక్స్ అవుతున్నాయి, ఎవరైనా చేసుకోవచ్చు. కానీ ముందుగా ప్రిఫరెన్స్ అనేది ఎప్పటి నుంచో ఈ కంపెనీ మీద ఇంట్రెస్ట్ ఉండి, ఈ కంపెనీ మీద నమ్మకం ఉన్న ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందంటేనే పంపించండి. ఓకేనా? ఇక్కడ ఎవరికి కూడా ఫోర్స్ చేసి దీంట్లో జాయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి మాత్రం పంపించండి. మ్యాక్సిమం ముందు ప్రిఫరెన్స్ అనేది ఫౌండర్స్కి ఇవ్వండి. అయిపోయిన తర్వాత కస్టమర్లకు కావాలన్నా పంపించుకోవచ్చు, ఎందుకంటే పంపించకూడదని అక్కడ మనకి ఇవ్వలేదు. కానీ ముందు ప్రిఫరెన్స్ అనేది ఫౌండర్కి ఇవ్వండి ఎక్కువగా. ఓకేనా? ఇది కూడా మీకు క్లియర్. నెక్స్ట్ వచ్చేసి కొంతమంది ప్యాకేజీలు కట్టలేదండి అని కొంతమంది మేము
అసలు సర్వే నెంబర్ 3లో పాల్గొలేదండి కొంతమంది అంటున్నారు. మరి మేము పాల్గొనలేదు, మేము ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా, మేము ప్యాకేజీలు కట్టలేదు, లేదా మేము ఓఈఎస్లోకి ఎంటర్ అవ్వలేదు, మేము ఫౌండర్స్ మాత్రమే, మరి మేము కూడా చేసుకోవచ్చా అన్నారు. మీరు కూడా ఖచ్చితంగా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా. ఎవరో ఒకరు లింకు మంచి వాళ్ళ దగ్గర తీసుకొని, వాళ్ళు మీకు గైడ్లైన్స్ ఇచ్చిన వాళ్ళ దగ్గర తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఏ డౌట్ ఉన్నా సరే మీరు ఎవరిది లింక్ ద్వారా జాయిన్ అవుతున్నారో వాళ్ళని మాత్రమే కనుక్కోవాలి. ఓకేనా. నన్ను ఇంకెవరికో ఫోన్ చేసి కనుక్కోదు, ఎందుకంటే ఎవరో కూడా ఇక్కడ చెప్పలేని పరిస్థితి. అంతమందికి చెప్పలేరు కదా ఎవరు కూడా, 10 మందికి చెప్పగలరు. ఈ సర్కిల్ అనేది క్రియేట్ చేయడం అనేది ఒక రకంగా మనకు బెనిఫిట్టే, ఎందుకంటే కేవలం ఎవరి కింద వాళ్ళు డైరెక్ట్ టీం కనిపిస్తే, డైరెక్ట్ ఫోన్ నెంబర్లు కనిపిస్తాయి కాబట్టి ఆ సర్కిల్లో ఆ 10 మందికి మాత్రం ఆయన గైడ్లైన్స్ ఇవ్వగలరు. కాబట్టి పెద్ద ప్రాబ్లం కాదు. 10 మందిని కూడా మీరు సబ్జెక్ట్ చెప్పకపోతే మీరు 10 మందిని జాయిన్ చేయడం వేస్ట్ నా దృష్టిలో. ఓకేనా. ఒక 10 మందికి మీరు సబ్జెక్ట్ చెప్పలేనప్పుడు ఆ 10 మందిని మీ కింద జాయిన్ చేయడం అనేది వేస్ట్. సబ్జెక్ట్ చెప్పగలం అంటేనే 10 మందిని జాయిన్ చేయండి. లేదా ఆ 10 మందిలో ఎవరో ఒకరు మీకు సబ్జెక్ట్ చెప్పే కెపాసిటీ ఉన్న వాళ్ళైనా సరే మీరు జాయిన్ చేయొచ్చు. అప్పుడైనా సరే మీరు సేవ్ అవుతారు. అంతేకాదు మీకు తెలియదు పోనీ ఆ 10 మందిలో ఎవరో ఒక నాలెడ్జ్ పీపుల్ని జాయిన్ చేసుకున్నారనుకోండి, ఆయన టీం అంతా కూడా లీడ్ చేస్తారన్నమాట. ఈ రకంగా చేసుకోండి. ఓకేనా. మీకు మొత్తం ఈ 4 రకాల క్వశ్చన్లు క్లారిటీ వచ్చినాయి అనుకుంటున్నాను. ఫస్ట్, లింక్స్ అనేవి డైరెక్ట్గా కంపెనీ నుంచి ఎవరికి మెయిల్స్ రావు. ఎవరొకరి కింద మీరు ఖచ్చితంగా లింక్ తీసుకొని జాయిన్ అవ్వాలి, అది కూడా వాట్సాప్ ద్వారానో ఇంకేదో ద్వారానో. ఓకేనా. నెంబర్ 2 వచ్చేసి కేవైసీలు అనేది ప్రజెంట్ ఏ లింక్స్ ద్వారా చేసిన వాళ్ళు కూడా అవ్వట్లా. కేవైసీలోకి వెళ్తుంటే అది ఎంటర్ కావట్లా, కేవైసీలోకి ముందు ఎర్రర్ వస్తుంది. ఓకేనా. నెంబర్ 3 వచ్చేసి ముందుగా ఫౌండర్స్కి మాత్రం ప్రిఫరెన్స్ ఇవ్వండి. లింక్స్ వచ్చిన తర్వాత దాని తర్వాత మీరు కస్టమర్లైనా అప్డేట్స్లైనా ఎవరినైనా చేసుకోండి, అది మీ ఇష్టం. ముందు ప్రిఫరెన్స్ ఫౌండర్స్కి. 4th క్వశ్చన్ వచ్చేసి మీరు ఆల్రెడీ గతంలో ఓఈఎస్లోకి లాగిన్ అవ్వకపోయినా, ప్యాకేజీలు కట్టకపోయినా మీరు ఫౌండర్ అయ్యి ఉంటే ఖచ్చితంగా కొత్త సిస్టంలోకి రావచ్చు. ఆఖరికి మీరు సర్వేలో పాల్గొనకపోయినా సరే మీరు కొత్త సిస్టంలో బిట్టర్ విత్ యాష్లోకి అయితే రావచ్చు. ఓకేనండి. ఇంతకన్నా క్లారిటీగా క్లియర్గా అయితే ఇంకా నా దగ్గర చెప్పడానికి కూడా ఆన్సర్ లేవు. అది కేవైసీ ప్రాబ్లం అయినా ఏ ప్రాబ్లం అయినా కంపెనీ సైడే, మన సైడ్ కాదు. ఇంకో విషయం వచ్చేసి నాకు ఒక ఆయన మెసేజ్ పెట్టారన్నమాట. డీటెయిల్స్ అంటే ఐడి ప్రూఫ్ వచ్చేసి వాళ్ళ వైఫ్ది ఇచ్చారు, ఫేస్ వచ్చేసి ఆయన ఇచ్చారు, అయినా సరే తీసుకుంది. మరి ఎలా ఉంది ఏంటండి ప్రజెంట్ సిచ్యువేషన్, ఇలా అవ్వకూడదు కదా అని చెప్పి ఆయన అంటున్నారు. అది కంపెనీ సైడ్ ప్రాబ్లమా లేదంటే ఎవరైతే కేవైసీ ఇచ్చారో వాళ్ళ సైడ్ నుంచి ప్రాబ్లమా మనకు తెలియదు. కానీ కొన్ని తీసుకున్నాయి, కొంచెం అడ్డిగా అయినా సరే కేవైసీ తీసేసుకుంటుంది అన్నమాట. ఓకేనా. కేవైసీ ఓపెన్ అవ్వట్లేదు, కానీ కేవైసీ ఓపెన్ అయిన వాళ్ళకి మాత్రం ఏదో రకంగా తీసేసుకుంటుంది. కొంచెం లైటింగ్ కండిషన్లో ఫేస్ చూపిస్తే చాలు, ఐడి ప్రూఫ్ ఫ్రంట్ టు బ్యాక్ ఇస్తే చాలు. ఇంకా విచిత్రం ఏంటంటే ఒక వ్యక్తి అయితే ఫ్రంట్ ఏమో ఆధార్ కార్డు ఇచ్చారంట, బ్యాక్ ఏమో పాన్ కార్డు ఇచ్చారంట, అయినా సరే తీసుకుందాం. ఓకేనా. ఇలాంటివన్నీ ఉన్నాయి. కొన్ని లోపాలు అయితే ఉన్నాయి, కేవైసీలో లేవని నేను చెప్పను. కేవైసీలో లోపాలు ఉన్నాయి, రిజిస్ట్రేషన్లో లోపాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దాన్ని అర్థం చేసుకొని కొంచెం లేట్ అయినా పర్లేదు అనుకుంటేనే చేసుకోండి. అలాగే నా ద్వారా నేను కాకుండా మీకు నచ్చిన వాళ్ళ దగ్గర మీరు లింక్ తీసుకోండి. ఎవరి దగ్గర అయితే మీరు లింక్ తీసుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తారో లేదో తెలుసుకున్న తర్వాతే లింక్ తీసుకోండి. ఓకేనండి. ఇంతకన్నా నేను ఎక్కువ చెప్పదలుచుకోలేను. కాబట్టి దయచేసి ఎవరు కూడా నాకు పర్సనల్గా ఫోన్ చేయొద్దు, పర్సనల్గా వాట్సాప్ చేయొద్దు. దేని గురించి అంటే ఈ యొక్క బిట్టర్ విత్ యాష్ గురించి కానివ్వండి, లేదా ఆన్పేస్ గురించి కానివ్వండి. ఎందుకంటే దాని గురించే కదా ఎక్కువ డైలీ మనం సబ్జెక్ట్ చెప్పేది. మిగతా నా ఫ్రీ కాన్సెప్ట్లో కానీ వేరే వాటిలో జాయిన్ అయితే ఖచ్చితంగా నాకు వాట్సాప్ చేయండి. ఎందుకంటే నా డైరెక్ట్ మీరు జాయిన్ అయ్యారు, మీకు చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి వాట్సాప్ ద్వారా చెప్తా. కానీ ఆన్పేస్ అనేది పబ్లిక్ ప్లాట్ఫామ్, ఇది నేను కాకపోతే మీరు చాలామంది వీడియోలు చూస్తున్నారు, చాలామంది ఆడియోలు వింటున్నారు, అంత కామన్ అయిపోయింది. కాబట్టి నేను ఏదైనా సబ్జెక్ట్ మీకు చెప్పాలంటే ప్రాపర్గా ఉన్నది ఉన్నట్టు, ఏది తప్పు ఏది కరెక్ట్ అనేది కరెక్ట్గా మీకు వీడియో చేసి చెప్తున్నా. ఎంతవరకు జెన్యూన్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో అంతవరకు ఇస్తున్నా. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకొని ఫాలో అయితే నో ప్రాబ్లం. ఓకేనండి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు ఫోన్ ఎత్తాలి, సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి వాట్సాప్లో రిప్లై ఇవ్వాలంటే అవ్వదండి, చాలా కష్టం. సెలబ్రిటీలు ఉంటారు, వాళ్ళకి మహా అయితే 10 మంది 20 మంది దగ్గర మాత్రం వాళ్ళ నెంబర్స్ ఉంటాయి. అందరం సినిమాకి వెళ్తున్నాం, మీ సినిమా మేము చూసాం కాబట్టి ఖచ్చితంగా మీ నెంబర్ కావాలంటే ఇస్తారా? ఒక స్థాయి దాటిన తర్వాత కష్టమైపోద్ది, అంటే ఒక లెవెల్ దాటిన తర్వాత కష్టమైపోద్ది. ఎందుకంటే గ్రూప్లో 10 మంది ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాం, గ్రూప్లో 1000 మంది ఉన్నప్పుడు ఒకలాగా ఉండాలి, గ్రూప్లో 2000 మంది ఉన్నప్పుడు ఇంకో రకమైన ప్రెజర్ ఉంటుంది. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. ఎన్నిసార్లు నేను చెప్తానంటే మీరు అర్థం చేసుకోండి. ఆ ప్రెజర్ అనేది మామూలుగా ఉంటుంది. ఇంకా నేను కాబట్టి తట్టుకుంటున్నాను. మిగతా వాళ్ళైతే ఈ పాటికి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని కూర్చునేవారు. ఓకేనా. అర్థం చేసుకుంటూ ఫాలో అవ్వండి. ఆల్రెడీ మీకు ప్రాబ్లమ్స్ తగ్గ క్లారిఫికేషన్ ఇచ్చారనుకుంటున్నాను. మధ్యలో ఎక్కడి నుంచి అయితే మీరు ఆపారో అక్కడి నుంచి చెక్ చేసుకోండి. 24 గంటలు అని చెప్తున్నారు, 10 కేవైసీకి 24 గంటలు అని చెప్పలేదు. దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి. ఓకేనా. థ్యాంక్ యూ ఆల్.